रे वो जमात वाले ऐसा बनते हैं रे, अरे ये जमात वाले ऐसा करते रे, अरे उन्हें इंग्लिश बताता रे, अरे इन्हें ऐसा करता रे। ఏందే ఇది ఏందిదే ఇదా మీ జమాత్లో మసీదులో కొట్టుకోవడానిక? మసీదులో ఒక్క ప్రార్థనా రంగానికే వాడుకోవాలి మీరు, సామాజిక పరివర్తన కూడా వాడుకోవాలి. కానీ మీరు మీ జమాత్ వ్యవస్థలకు కేంద్రాలుగా ఆయా జమాతులు మసీదులో పలావులు వండుకొని కడుపులుగా తిన్నది అరక్క జమాతులు పుట్టుకోవడానికి కాదయ్యా బాబు. ఏందా ఈ మసీదులు? ఎందుకయ్యా మసీదులు? సామాజిక పరివర్తన కేంద్రాలుగా విలసిల్లాలి. ఆనాటి మన ఉల్మాక్రములు, ముక్తీలు, మౌలానాలు ఏ విధంగా అయితే దేశం కోసం పాటుపడ్డారో ఆ విధంగా మీరు పాటుపడాలి. కానీ నేడు మీరు మీ సొంత లాభం కోసం, ఇహలోక ప్రాపంచిక సుఖాల కోసం మసీదులను జమాత్ పేరుతో విడదీసి ముస్లిం సమాజాన్ని ముక్కలు చెక్కలు చేసి మీరు మీ స్వార్థానికి వాడుకుంటూ ఈ జమాతుల పేరుతో మసీదులో పుట్టుకునేటట్టు చేస్తారు. ఎంత దుర్మార్గమైన పరిస్థితిని మీరు కొనసాగిస్తున్నారంటానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఈనాడు మసీదులో జరుగుతున్నారు. పంతులు కూడా అదే. కొన్ని మసీదులు అయితే ఏకంగా రైతు గాండు రైతు కొజ్జారే అని అసభ్యకరమైన పూర్తి మాటలుగా వాడుకుంటా వీళ్ళ జమాతులకు కథనాల కోసం కూర్చుంటున్నారు. అల్లాహ్ సుబ్హానహు తాలా దివ్య ఖురాన్ గ్రంథంలో, హదీస్లో కూడా కాదండి, హదీసులో కూడా కాదు, జైపదీస్ అని కొట్టి పారేయడానికి ఖురాన్ గ్రంథంలో వఅతసిము బిహబిలిల్లాహి జమీఅన్ వలా తఫరకు వద్కురు, మీరంతా కలిసి అల్లాహ్ త్రాడును దృఢంగా పట్టుకోండి, మరి విభేదాల్లో పడి చీలిపోకండి అని చాలా స్పష్టంగా చెప్తే మీరు జమాతులను ఏర్పాటు చేసుకొని అల్లాహ్ చెప్పిన వాక్యానికి విరుద్ధంగా అల్లాహ్ను ధిక్కరించి జమాతులను ఏర్పాటు చేసుకొని ప్రవర్తించే మీరు ముస్లింలు ఎలా అవుతారు? మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ముస్లింలు ఎలా అవుతారు? మీరు నిజంగా ముస్లింలేనా? ఖురాన్ గ్రంథంలో చెప్పిన అల్లాహ్ వాక్యానికి ఎదురు తిరుగుతుంది మీరు కాదా? అదేమంటే ఇస్లాం మస్లక్లు మసాయిలే. ఏందా ఇది? ఏంది ఇది? మసీదులను ఈ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు కదా.